చిన్నారులకు గట్టి చప్పట్లతో ఆశీర్వదించండి దయచేసి. ఎందుకంటే పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో సర్వసాధారణమైన అంశం. కొందరేమో మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆ క్రమంలో తన వృత్తినే దైవంగా భావించి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ఇవాళ నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో ఒక మైల్ స్టోన్గా ఒక చీఫ్ ఇంజనీర్ మన గజవాడ హనుమంతరావు గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం వారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా మీ అందరి వర్షాల మధ్య ఆహ్వానిస్తున్నాను. వారిని ఎస్కార్ట్ చేయాల్సింది. ఇక్కడ ఆశ్రమ భవనాల శాఖ కామారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ రవిశంకర్ గారిని కూడా వేదికపైకి సాదరంగా అదేవిధంగా ఆర్ఎంపి నిర్మల్ ఈజీగా పనిచేస్తారు. అట్లాగే ఎం విక్రమ్ గారు డిఎస్సి ఆర్ఎంపి నిజామాబాద్ వారిని కూడా ఆర్ఎంపి నేషనల్ హైవే కేఎల్వి రమణ గారిని కూడా వేదికపై విశాల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది. వారికి పూలమొక్కతో స్వాగతం పలుకుతున్నారు. అట్లాగే రమేష్ రెడ్డి గారు నిజామాబాద్లో అధికారమైన పదవిలో కూడా వారు ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. వారిని ప్రవీణ్ గారు పూలమొక్కతో స్వాగతం పలుకుతున్నారు. చంద్రశేఖర్ గుప్తా గారి పాత్ర కూడా ఉంది కాబట్టి వారికి కూడా ఒకసారి గట్టిగా మనం హర్షధ్వానాలతో స్వాగతం పలుకుదాం. శివబాలాజీ కన్స్ట్రక్షన్స్ అధినేత రమేష్ గారిని కూడా శ్రీ రమేష్ గారు శివబాలాజీ కన్స్ట్రక్షన్స్. ఏ ప్రవీణ్ కుమార్ గారు వారికి స్వాగతం పలకాల్సిందిగా. తిరుమల కన్స్ట్రక్షన్స్ ప్రవీణ్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా స్వాగతం. తిరుమల కన్స్ట్రక్షన్ ప్రవీణ్ గారు. తాహేల్ మల్దాన్ గారిని వేదికపైకి సాధారణంగా స్వాగతం ఆహ్వానిస్తున్నాము. I invite నిజామాబాద్ జిల్లా ఆర్యవ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ కార్యక్రమానికి వేదికపైకి వేడుకగా తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులతో పాటు ఆర్ఎంపీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. వేదికపైకి మరి ఇక్కడికి ఈ కార్యక్రమంలో ఒక్కసారి మీరందరూ కూడా లేచి నిలబడి మరి వారి సేవలను గుర్తింపుగా వారిని చప్పట్లతో స్వాగతం పలకాల్సింది ఆహ్వానిస్తున్నారు. जातवेदसे सुतवाव सोमरातियतो निदहाति वेदः सनः परगः जातवेदस्सिद्धोत्तराव दुरितादिपरशेय अग्ने स्वागन्तोद्धरितातनूनां रुदनादिलगोसदस्तार सनः परशतैरुद्राणि विश्वा सामदेवो दुरितायुः यजमानस्य गोत्रं गोत्राभिवृद्धिरस्तु. జన్మించారు. గజవాడ లలిత పండన్న పుణ్యదంపతుల సుపుత్రుడి నుంచి 10వ తరగతి వరకు మాణిభవన్ పాఠశాల శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలలో చదివారు. ఇక్కడ ఉన్న వారికి అనగానే మనకు గుర్తొచ్చే ఆ పేరులోనే మరి హనుమంతరావు గారి తాతగారు ఉన్నారు. మాణిభవన్కు ఆ మాణిభవన్లో ఉన్న స్థలం ఏది ఉందో శ్రీ నూతన వైశ్య సంబంధించిన స్థలాన్ని కూడా మరి మాణిక్రావు గారు వారి తాతగారు మాణిక్య గారు ఆ మాణిభవన్కు స్థలం ఇచ్చారు. ఒకసారి వారి దాతృత్వాన్ని మనం గట్టిగా మన హనుమంతరావు గారు కూడా ముందు సాగుతున్నారు.
మరి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివిన ఇంటర్మీడియట్ ఎంపీసీలో ప్రథములుగా వచ్చారు. నిజామాబాద్ జిల్లా బస్సులు వచ్చారు, చప్పట్లు జరుపుకోండి. నిజామాబాద్ జిల్లాలో ఎంపీసీలో ప్రథములుగా వచ్చి మన నిజామాబాద్ జిల్లా కీర్తి పథకాన్ని రాష్ట్ర స్థాయిలో దాటారు. రాష్ట్ర స్థాయిలో 300 ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో బీటెక్ సివిల్లో జాయిన్ అయిన హనుమంతరావు గారు కళాశాల స్థాయిలో రెడీగా మరి తన ఉద్యోగ ప్రస్థానాన్ని కామారెడ్డిలో ప్రారంభించి 28/2/1986లో జాయిన్ అయ్యారు. 24లో నిజామాబాద్లో మీ అందరూ తెలిసిన సుపరిచితమైన స్థానం అది. మరి జాయిన్ అయిన మన హనుమంతరావు గారు ఈరోజు ఆ స్థానంలో కూర్చోలేదు. అది నిజామాబాద్ జిల్లాకే మరి గర్వకారణం. వారికి కూడా మరి ఇంకో ఇద్దరున్నారట. మగాడి విజయానికి ఒక శ్రీ ఉంటున్న విషయం మీ అందరూ తెలిసిందే. ఈరోజు ఇంటింతాయి వడ్డింతాయి అన్నట్టుగా మరి అప్రతిహతంగా తన విజయ ప్రస్థానంలో ముందుకు సాగుతున్న హనుమంతరావు గారు మరి వాళ్ళ సీఈగా రిటైర్ అవుతున్నారంటే మరి అందుకు సరళగా అందించిన సహకారం, వారు అందించిన ప్రేమనే కారణం. మరి వారికి కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న మీ అందరి పక్షాన సరళ గారికి అభినందనలు తెలుపుతున్నాం. అట్లాగే ఇక నిజామాబాద్ నగరానికి సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఇక రాష్ట్రానికి సంబంధించి మరి వారు హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం ఒక్కసారి చూసుకుంటే ఒక నిజామాబాద్ జిల్లాలో 40 బ్రిడ్జీలు మరి వారి హయాంలో ముందుకు సాగే 40 బ్రిడ్జీలు మరి వారు అధికారిగా ఇంజనీర్గా ఉంటూ మరి కట్టించారు. అట్లాగే ఇప్పుడు నిజామాబాద్లో కొనసాగుతున్న 4 ఆర్ఓబీలు హనుమంతరావు గారి హయాంలోనే సాగుతున్నాయి. మరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్న సమయంలో మీ అందరికీ తెలిసిందే నిజామాబాద్లో లలితామహల్ రైల్వే గేట్ ఎట్లా ఉంటుందనే విషయం. రైల్వే గేట్ దగ్గర ఎప్పుడు కూడా ట్రాఫిక్ చక్రబంధంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాల్గొతున్న విషయాన్ని గుర్తుపెట్టిన అప్పటి మంత్రి ధర్మూరి శ్రీనివాసరావు గారి హయాంలో మరి వారికి విషయం చెప్పి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పడంతో మరి వారు దానికి నిధులు మంజూరు చేయించగా అప్పుడు అశ్విని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న హనుమంతరావు గారు ఆ లలితామహల్ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. మరి ఆ బ్రిడ్జి మీద పోతున్న వారందరికీ, ఆ బ్రిడ్జి వైపు నుంచి ప్రయాణం సాగిస్తున్న వారందరికీ కూడా హనుమంతరావు గారు ఖచ్చితంగా చిరస్థాయిగా మరి వారు గుర్తుంటారు. అట్లాగే ఆరోగ్యులు మీ అందరూ తెలిసిన విషయమే. మాధవనగర్ కానివ్వండి, మామిడిపల్లి కానివ్వండి, పచ్చలనాడు కూడా కానివ్వండి, అట్లాగే హర్షపల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా వీటిలో పచ్చలనాడు కూడా ఆల్రెడీ పూర్తయింది. ఇక మిగతా ఈ బ్రిడ్జిలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి, త్వరలోనే మరి ముందుకు సాగబోతున్నాయి. అట్లాగే అత్యంత ముఖ్యమైన ఇంకొక బ్రిడ్జ్ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఆరోగ్యులు అయితే ఇప్పుడు మనం ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకోవాలి. అది ఎక్కడో మీ అందరికీ తెలిసిన విషయం. నిజామాబాద్లో విజయపాకి నుంచి ముందుకు సాగుతుంటే గండేశ్వర వైపుగా ప్రతి సందర్భాల్లో కూడా ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా మనందరికీ కూడా నిజామాబాద్ నగరం ప్రజలతో పాటుగా ఆ మార్గంలో వెళ్ళే వారికి కూడా చాలా ఇబ్బందిగా కలిగి ఉండేది. వర్షాకాలంలో మొత్తం కూడా వాటర్ వచ్చేసి ఇబ్బంది ఉండేది. మరి దానికి పరిష్కార మార్గాన్ని కనుగొనడంతో పాటు ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చి మరి హనుమంతరావు గారు ఆ రైల్వే కమాండ్ వద్ద ఆర్యూబీ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో తన అభిల కృషిని మరి చేయడం జరిగింది. వారి హయాంలోనే అది కూడా జరిగింది. ఐదా క్రియేటివ్ డిజైన్ స్టూడియోను నడుపుతున్నారు. ప్లాట్ఫామ్ లో నేషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. పదవీరమణ చేసిన శుభ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు స్టేజ్ ముందున్న పెద్దలందరికీ మరియు R&D ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు అందరి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, హనుమంతరావు సార్ కాలంలోని ఒక 10-12 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. సార్ ఫస్ట్ మొట్టమొదటి అపాయింట్మెంట్ సార్ చేతుల మీదుగా R&D డివిజన్ ఆఫీస్ నిజామాబాద్లో సార్ అప్పుడు PA2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేసినప్పుడు సార్ దగ్గర పనిచేశాను. ఫస్ట్ ఎంట్రీ అయినప్పుడు ఆఫీస్లో మామూలుగా సార్ని చూస్తే మామూలు కొద్దిగా ప్రేమ, అంటే కొద్దిగా భయము, దాంతోపాటు కొద్దిగా సార్ మన మీద కోపడతాడని అది ఉంటుండే. తర్వాత ఆ కోపంలో ప్రేమ ఉంటుందని చెప్పి తర్వాత తెలిసింది. అంటే ఒక ఫైల్ పెట్టుకున్నప్పుడు ఏదైనా విషయం సార్ దగ్గర ముందు ఫైల్ పెడితే ఫస్ట్ చూస్తుండే, అది ఒకసారి ఇది కరెక్ట్ అయినా ఫస్ట్ మనకు అడుగుతుండే, అంత కరెక్ట్ పెట్టినా చూస్తుండే. కొద్దిగా చిన్న మిస్టేక్ అయితే సార్ కోపడుతుండే. ఆ కోపడడం వల్లనే అప్పుడు మిస్టేకులు లేకుండా ఇప్పుడు ఇలా నిజాయితీగా సజావుగా ఇంతటి వరకు ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా ఏదున్నా సరే ఇట్లా వర్క్ చేయడానికి ఒక సార్ అప్పుడు ఆ కోపడడం వల్లనే ఇట్లా వచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. అలాగే
సార్ అంటుంటాడు అప్పుడప్పుడు సారు తాతయ్య కూర్చున్నప్పుడు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవాలా, ఎవరిపై ఆధారపడద్దు, మనమే మన మీద మనము ఆధారపడాలా. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయము మనం ఎంత స్టాండర్డ్గా తీసుకుంటామో ఆ పని అంత ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకుంటాడు. సార్ మీరు ఎల్లప్పుడూ మాకు ఇన్స్పిరేషన్ సార్. మీరు ఎక్కడున్నా ఎక్కడున్నా మా ఆర్ఎండి ఉద్యోగులం అందరము మీ దగ్గరికి వస్తుంటాం సార్. మీ సలహాలు సూచనలు మాకు కావాలి. అలాగే మా ఆర్ఎండి ఉద్యోగులకు ముఖ్యంగా సార్కి అంటే సార్ ఎన్ఐటి వరంగల్ సార్ అప్పుడప్పుడు చెప్తుంటాడు. సార్ వల్ల సమకాలీకులు మహేందర్ రెడ్డి సార్ చెప్తుంటాడు మాకు. అంత రేంజ్లో అందరితో కలిసి పనిచేసిన ఎప్పుడు కూడా వాళ్ళ కింది క్యాడర్లందరికీ మంచి నవ్వుకుంటా పలకరిస్తుంటాడు. అదొక్కటి ఎట్లుంటుందంటే ఆ వాజ్పేయి కాడికి గ్యాంగ్వేల కాడికి వెళ్ళి ఇలా బాగుంటాం అందరితో పలకరించి మాట్లాడుతుంటాడు. కాబట్టి సార్ రిటైర్డ్ కాబోతున్నాయంటే చాలా బాధగా ఉంది. కానీ సార్ 2 రకాలు అంటే ఒకటి ఏంటంటే సమాజ సేవకు వెళ్తున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాం. సమాజ సేవ చేస్తున్నాడు సార్. సమాజ సేవకు వెళ్తున్నాడు, ఇక్కడ రిటైర్మెంట్ వెళ్ళి మా సమాజ సేవ చేస్తున్నాడు సార్. కంటిన్యూగా మీ యొక్క సేవలు మా అందరికీ అవసరం సార్. ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యాలతో 100 మంచిగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జరుగుతుంది. మీరు ఒకసారి గట్టిగా ఎందుకంటే ఆ చిన్నాలు కష్టపడి తయారు చేశారు కాబట్టి మీరు అందరూ కూడా ఇష్టపడి చప్పట్లతో ఆ చిన్నాలు retirement. Dear Nana, Mama, Tata, your lips golden, please about to start. May God bless you to pull on your present. The retirement, live your dreams as much you are. మరి తాతగారిపై ఉన్న ప్రేమతో మరి వారి ఆంగ్లంలో చాలా అద్భుతంగా రాశారు. మరి వారికి కూడా అభినందనలు ఆశిస్తూ వెళ్తూ తాతగారు ఎన్ని రోజులు మరి ఉద్యోగ నిర్వహణ మనమరాళ్లకు తాత ఇప్పుడు ఎస్ఐ ఉంటారు విస్గాడిక రెగ్యులర్గా మరి వారితోనే కాలక్షేపం మరి ఆర్ఎస్సి కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో రాజేష్ గారు ఆర్ఎస్సి కన్స్ట్రక్షన్స్ గోవర్కలతో స్వాగతం పలుకుతున్నారు. ప్రవీణ్ గారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఆర్ఎండి ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు హనుమంతరావు గజవాడ హనుమంతరావు గారు పదవి విరమణ సందర్భంగా మనం ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నాం పండగ. అంటే ఒక చిన్న విషయం నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నిజామాబాద్ టు బాన్స్వాడ మోస్రా ఆ ప్రాంతంలో వర్మి రోడ్లో వెళ్ళే దారి ఉంటుంది. ఒక 10 years బ్యాక్ 50 years బ్యాక్ అది ఎంత నేరో ఉంటుంది అంటే సైకిల్ ఒక స్కూటర్ వచ్చినట్టే ఒక లాగానే ఒకరు పోవాలి. నాకు అనుకోకుండా ఒకరోజు సార్ పిలిచినాడు, ఛాంబర్లో పిలిచి నాకు బుక్లెట్ ఒక 14 పేజీలు 15 పేజీల బుక్లెట్ ఇచ్చినారు. నాకు 10 నిమిషాలలో ఇది ట్రాన్స్లేట్ అయ్యి నా టేబుల్ మీద ఉండాలి. బయటకు వచ్చి చూసినా పార్సీ లాంగ్వేజ్ ఉర్దూ లాంగ్వేజ్లో ఉంది. సార్ అయితే కోపం కూడా ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. నేనేం చేయాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళినా. కోర్టు దగ్గర అక్కడ దస్తావేజ్ వాళ్ళు ఉంటారు, తొందరగా చేసినారు. అది కేవలం సబ్జెక్ట్ మాత్రమే చదివినా అది మన బాన్స్వాడ నిజామాబాద్ నుంచి బాన్స్వాడ అయితే దారి గురించి కంప్లైంట్స్ యాక్సిడెంట్స్ ఎవ్రీడే ఒక యాక్సిడెంట్స్ అక్కడ జరుగుతుంది. ఏంటి అని ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ పైన న్యూస్ రాయడము అవన్నీ జరుగుతున్నాయి. ఈ
సబ్జెక్ట్ చదివితే దాంట్లో ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చాలా మంది మామూలు ప్రజలకు తెలియదు, ఉద్యోగులకు మనకు తెలుసు కొంచెం. వాళ్ళు మనం రోడ్ వేస్తాం, మనం రోడ్ వేయడానికి రెడీ ఉంటాము, వైడనింగ్ చేయడానికి రెడీ ఉంటాము, కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళు రెడీ ఉంటారు చేయడానికి పని. కానీ అక్కడ పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు. ఆ పర్మిషన్ మనకు మన సార్ గారు గౌరవనీయులు ఎక్కడెక్కడ తిరిగినారో ఆ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఏమి ఒక 14 పేపర్లు తీసుకొచ్చి అది ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. అది తీగా చూస్తే ఉర్దూలో రాసి పార్సీలో రాసింది ఏముందంటే ఇక్కడ మీరు ఇంత మట్టుకు చేసుకోగలరు వైడనింగ్. అది కొన్ని తెలియక కొన్ని సంవత్సరాల నుంచి నరకమంలో వచ్చి యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ డాక్టర్ భూమారెడ్డి గారు దాని బాధ్యతలు తీసుకోకుండా మొన్ననే అధికారికంగా ప్రకటించబడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ముప్ప గంగారెడ్డి గారు ఆహ్వానిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అటువంటి క్రిటికల్ కేసెస్ కూడా మన హనుమంతరావు సార్ గారు ఆధ్వర్యంలో పరిష్కరింప పిల్ల పాపలతో ఆయుర్వేదికతో అష్టైశ్వర్యాలతో కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అయినప్పటి నుంచి సార్ డిప్యూటీగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నేను అపాయింట్ అయ్యాను సార్. తర్వాత ఒక అప్పటి నుంచి కూడా మనకి ఒక ఎస్టిమేట్ కానీ కంపల్సరీ పేపర్ మీద పెన్ పెట్టుకుంటారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ సిస్టమ్గా కాదు, ఒక ఐడియా ఉండేది పాయింట్ ఫాలో అవుతున్నాము. అది ఎక్స్పీరియన్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ సార్. మా నిజామాబాద్ అర్బన్లో ఒక 2017 ఆ టైంలో మొత్తం రోడ్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. బాగా 3-4 మీటర్ డౌన్ కూడా పైప్ వేసి అధ్వానంగా ఉన్న రోడ్ల స్థితి మనం ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన తర్వాత దాంట్లో టెక్నికల్గా అన్ని పాటించి కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సింక్ కాకుండా మన మెయిన్ రోడ్లు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయంటే సార్ గారి టెక్నికల్ సజెషన్స్, టెక్నికల్ ఎక్స్పర్టైజేషనే. తర్వాత మనకు మెయిన్ నిజామాబాద్కి మనహారంగా ఉన్న ఆర్యూబీ, మన కంటేశ్వర ఆర్యూబీ కూడా సార్ హయాంలోనే డిజైన్ చేయించబడి అప్పుడు సర్వే కాకపోతే అర్జెంట్ మనం టెండర్లు అంటే గ్రాఫ్ షీట్ మీద గీయించింది సార్. కంపల్సరీ లెవెల్ తీసుకొని గ్రాఫ్ షీట్ మీద కులాలు వాగు లెవెల్, ఇక్కడ ఆర్యూబీ లెవెల్ దానికి స్లోకి ఎక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం కాకుండా ఇవాళ మన నిజామాబాద్కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది సార్. తర్వాత మున్సిపల్ టేకప్ చేసిన రోడ్లన్నీ కూడా అప్పుడు పాత సీసీ రోడ్లు క్రాక్స్ లేవు. మన ఆర్ఎంపీ టేకప్ చేసిన తర్వాత కంపల్సరీ డిబిఎంటీసీ అంటే 2 లేయర్లు వేస్తే ఆగితే, లేకపోతే చేసి కూడా వేస్ట్ అని చెప్పేసి ఉన్న టెక్నికల్ అడ్వైస్ తోటి అప్పుడు స్టేట్ రోడ్స్ ఏఎన్సీ గారు కంపల్సరీ డిబిఎంటీసీ ఇప్పటికి కూడా అన్నీ కూడా డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. సో సార్ గారి యొక్క ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో తన యొక్క సేవలు అన్నీ కూడా గుర్తుంటాయి. మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కానీ తను చేసిన సర్వీసు రూరల్ రోడ్స్గా సార్ పదవిగా చెందుతున్నారు. సార్ ఇంకా ఒక 2-3 ఇయర్స్ కూడా ఇంకా ఎనర్జెటిక్ ఇంకా సార్ సేవలు అవసరం. కానీ కంపల్సరీ పదవి విరమణ చేయాల్సిన సమయం ఆసనం కాబట్టి సార్ వాళ్ళ కుటుంబంతో ఆయుర్వేదాలతో వాళ్ళ మన్నురాలతో హ్యాపీగా గడపాలని చెప్పేసి థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పడిన ధన్యవాదాలు. పదవి సీఎమైనటువంటి చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు గారికి పుట్టమలు మనందరం తరఫున పదవి శుభాకాంక్షలు. అట్లాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ రోడ్ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు, అట్లాగే మోహన్ నాయక్ గారు, వేదిక నుండి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. తయారు అందరు సోదరులు చైర్మన్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం. సహజ కాంట్రాక్టర్ వాస్తవానికి మరి ఇందాక అందరు చెప్పినట్టుగా మరి హనుమంతరావు గారి నిజంగా వయసు అంత ఉందో తెలియదు, కానీ ఇంకో 10 సంవత్సరాలు చేసే కెపాసిటీ కానీ ఆ శక్తి కానీ మరి వారికి ఉంది. మరి ఆ 10 సంవత్సరాలు కూడా డిపార్ట్మెంట్ కానీ మనందరికి కానీ వారి సలహాలు సూచనలతో మనందరికీ వారి అడుగుజాడలనే నడిచినట్టుగా
మనకు సూచనలు ఇస్తారని భావిస్తూ ఉన్నాను. అట్లాగే మరి ఉద్యోగ విరమణ అనేది అందరికీ సహజంగా జరగాల్సిందే. మరి వారికి వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలుగా తోడ్పాటుతూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని నాకు ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. మరి అదేవిధంగా మోహన్ నాయ్ గారు శ్రీ గారికి, మరి ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలకు, మరి R&B స్టాఫ్కి, మరి కాంట్రాక్టర్స్కి, మరి హనుమంతరావు గారి బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను హనుమంతరావు ఇద్దరము RECలో క్లాస్మేట్స్మి, మరి రూమ్మేట్స్మి. మేమిద్దరం ఒకటేసారి అడ్మిషన్ అయ్యింది, ఒకటే రూమ్లో ఉన్నాము. 3 years వరకు మేమిద్దరం రూమ్మేట్స్మే. ఆయన గురించి నాకు చాలా తెలుసు, మీ అందరికీ ఎంత తెలియకపోవచ్చు కానీ ఈజ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ గై. ఆయన ఎంత చదువుతాడంటే మార్నింగ్ 3 o'clockకి లేచి చదువుతూ ఉంటాడు. ఆయన ఏనాడు కూడా ఇట్లా టైర్డ్ అయినట్టు కానీ ఎప్పుడూ లేదు. అండ్ ఆయన ఎన్ని కష్టాలున్నా ఎన్నున్నా కూడా తన ముఖంలో చూపెట్టాడు. మరి అదేవిధంగా ఆయన లక్ష్యం ఏదో దాన్ని సాధించే వరకు ఆయన వదలడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఆయన నిజామాబాద్లోనే తన పని అంతా చేశాడు. మరి నిజామాబాద్కి ఆయన ఎంతో చేశాడు. మరి ఆయన అటువంటి వ్యక్తి ఇప్పుడు సమాజానికి కూడా చేస్తాడని, తన పదవి విరమణ తర్వాత సమాజానికి ఎంతో ఆయన వల్ల సహాయం అవుతుందని నేను తలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిర్విరామంగా ఫ్రెష్గా ఉంటూ ఎదుటి అంటే దానికి సంబంధించిన సబార్డినేట్లందరినీ కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచడానికి వేదికని అలంకరించిన పెద్దలు శ్రీ భూపతి రెడ్డి గారు, ఎమ్మెల్యే సి మోహన్ నాయక్ గారు, కాంట్రాక్టర్స్ అందరికీ నా నమస్కారం. టుడే ఈజ్ ఎ స్పెషల్ డే అండ్ ఐ ఫీల్ ఆనర్డ్ టు స్టాండ్ హియర్ అండ్ స్పీక్ అబౌట్ సమ్వన్ హూ మీన్స్ ఎ లాట్ టు మీ. నాన్న అందరికీ సూపర్ హీరో అంటే బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, బాహుబలి ఇట్లా అందరికీ గుర్తుకొస్తారు. కానీ మాకు సూపర్ హీరో అంటే మా నాన్న. Coming from a business family, his first major challenge came when he lost his father while studying engineering at REC Warangal. It was a difficult time for a family, both financially and emotionally. But Nana took on the responsibility of bringing up his brothers alongside his mother. He is a first-gen engineer in our family. He consistently excelled, always topping his class and graduating as a top student from NIT Warangal. It was great that he led him to join the Roads and Buildings Department in 1985. Nana, your unwavering commitment, what I learned from you. From our childhood, we saw dedication, your work tirelessly 24/7, often sacrificing weekends, whether writing measurement books or visiting project sites. Your commitment had no boundaries. That is what we learned from our childhood. ఉక్కు మనిషి అంటే మనందరికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం, అది కరెక్టే. కాబట్టి మా ఇంట్లో మాకు ఉక్కు మనిషి అంటే మా నాన్న. సో మీ ముక్కు సూటితనం ఇంకా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ మాకు చాలా ఇష్టం. మీ కెరియర్లో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా మీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తర్వాత 18 yearsకి ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది. సో దాని నుంచి మేము చాలా నేర్చుకుంటాం. Perseverance, patience, dedication. Shortly after his promotion, he faced allegations, but he fought for what is right and he came back in more powerful role. This showed us value of integrity and holding on what's right, no matter if the path is difficult. మీరు చాలా టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు. డిపార్ట్మెంట్లో అయినా పొలిటికల్ ప్రెషర్ అయినా అన్ని కట్టుకొని ఏది కరెక్టో అదే చేశారు. ఈ వయసులో కూడా మీకు ఎన్నో కష్టాలు. వేరే డిస్ట్రిక్ట్ కరీంనగర్లోకి పోస్టింగ్ చేసినా వెళ్ళారు. అక్కడ కూడా మనసుల్ని గెలుచుకున్నారు, మీ స్టాఫ్ది కానీ మీ వాకింగ్ ఫ్రెండ్స్ది కానీ. నౌ ఐ గివ్ ఇట్ టు పూజ. ఆయనకి యాక్టింగ్ ఎంత
ప్యాషన్ చేయడమే చూసాం. సో మాకు ఎప్పుడైనా టీవీ చూసినా మాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది, లైఫ్లో ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము అనేసి. ఇలానే పెద్దగైనాము, ఏదో జాబ్ తెచ్చుకున్నాము. ఫస్ట్ ఎవరికైనా జాబ్ వచ్చినప్పుడు ఇన్కమ్ ఎర్న్ చేసినప్పుడు ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలనిపిస్తుంది? పేరెంట్స్కో మనకో ఏదో ఫేవరెట్ గిఫ్ట్ తెచ్చుకోవాలనిపిస్తుంది. నాన్న ఎప్పుడు కూడా మేము ఏదైనా గిఫ్ట్ కొనుక్కుంటే ఎప్పుడు కూడా అంత హ్యాపీ కాలేదు. కాకపోతే ఎప్పుడైనా సోషల్ సర్వీస్ చేస్తే మాత్రం ఆయన మొహంలో వారం అంతా సంతోషంగా ఉండేది. సో వాట్ హీ హెస్ షోన్ అస్ ఇస్ డబ్బులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కానీ ఎంత కమిట్మెంట్, ఎంత సోషల్ సర్వీస్. పుట్టడమే కాదు, పుట్టి ఎంతమందికి మార్గదర్శకంగా ఉన్నాము, ఎంతమందికి సేవ చేసినాము అనేది మీ నుంచి లైవ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాన్న. జనరల్గా అందరు మాటలు చెప్తారు, మా నాన్న మాకు చేతులతో నేర్పించింది. థ్యాంక్ యూ. స్థాపించిన తను 64 years తన జర్నీ బిగిన్ చేసిండ్రు. యూఆర్ స్టిల్ 62. వి వెల్కమ్ యూ. గివ్ us more time. Let us do something good. Thank you Nana. Thank you everyone. Thank you. అంటే అనేకమైన రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్నా కానీ ఒక్క మగాడు అంటూ మరి తను నిరూపించుకొని అందరికీ నమస్కారం. ఈనాటి సాయంకాల వేళ అందరూ మిత్రులు, ఆయనకు అందరూ సహచరులు ఉండేటటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన రిటైర్మెంట్ టైం. దానికి నాకు ఫోన్ చేసి, అన్న మీరు నా రిటైర్మెంట్ ఉంది, నేనన్నా 30వ తేదీ కదా, నేను నిన్న బెంగళూరులో ఉన్నాను, లేదన్నా రేపు సాయంత్రం మనం బస్వాగాడిలో కలుస్తున్నాం. దానికి గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు వస్తున్నారు, మా ఈఎన్సి మన జిల్లావాడు మనవాడు మోహన్ నాయక్ గారు వస్తున్నారు, చాలామంది కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ రిటైర్ అధికారులు కానీ అందరు వస్తున్నారు అనేటువంటి మాట చెప్తే రాత్రంతా ప్రయాణం చేసి ఈరోజు ఉదయం బై కార్ నేను నిజామాబాద్కి వచ్చాను. మళ్ళీ ఫోన్ చేశాడు, ఈరోజు సాయంత్రం 7:30 వరకు మీరు ఇక్కడ ఉండాలి అంటే. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, నాకన్నా ముందు మాట్లాడినటువంటి భక్తులు ఆయన గురించి చెప్పినప్పుడు ఒక మందార మాలగా ప్రతి వాళ్ళు మాట్లాడుతూ ఒక్కొక్క పువ్వు అద్దినట్టుగా ఆయన జీవితంలో నాకు ఆయనకు స్నేహితం, దాదాపు 40 సంవత్సరాల నుంచి స్నేహితం నా కుటుంబానికి. అందుకొరకే ఇంత ధైర్యంగా ఆయన గురించి మీరందరూ మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏం లేకపోయినా చాలామంది మాట్లాడుతూ ఆయన వృత్తిరీత్యా వ్యాపార కుటుంబంలో పుట్టిన ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాలో ఏ రోడ్డు మీద ప్రయాణం చేసినా, ఏ బ్రిడ్జ్ మీదకి వెళ్ళినా హనుమంతరావు గారు జ్ఞాపకం వస్తారనేటువంటి విషయాన్ని ఈరోజు సగర్వంగా ఆయనకు గౌరవంగా చెప్తా ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ముందుస్తున్నాను. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో రిటైర్మెంట్ అనేది ఏ రోజైతే అపాయింట్మెంట్ జాయిన్ అయినారో అదే రోజు రిటైర్మెంట్ తేదీ నిర్ణయించబడుతుంది. దాని కొరకు బాధ లేదు. మనకి ఈరోజు రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యంలో రిటైర్మెంట్ ఉంటుంది, కానీ సమాజ సేవలో మనం ముందుండడానికి మనం ఎప్పుడూ రిటైర్ కావద్దు అనేటువంటి మాట హనుమంతరావు గారిని కోరుకుంటూ, ఈ జిల్లాలో అనేక మంది అధికారులు, ఎందుకంటే చిన్నతనం నుండే అధికారుల దగ్గరికి వెళ్ళడం, వారికి రిప్రజెంటేషన్ చేయడం, ఆ ప్రాంత సమస్యల పట్ల వారికి జ్ఞాపకం చేయడం నాకు అలవాటు. అందుకొరకే హనుమంతరావు గారు ఈ జిల్లాలో ఏఈగా కానీ డిప్యూటీగా కానీ ఈగా కానీ ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన అధికారిగా మేము ఆయనకు మా ప్రాంత సమస్యలు చెప్పే ఒక కార్యకర్తగానే వెళ్ళాము, కానీ ఎప్పుడు రాజకీయ నాయకులుగా ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదనేటువంటి విషయాన్ని అది హనుమంతరావు గారికి తెలుసు, నాకు తెలుసు. అందుకొరకే ఇప్పుడు
మాట్లాడుతూ మేము మోహన్ నాయక్ గారు రాకన్నా ముందు 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. మన ప్రాంతం అంతా వెనుకబడిన ప్రాంతం. ఆ రోజు పెద్దలు సంతోష్ రెడ్డి గారు మొట్టమొదటిసారి R&D మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్ల నుండి 480 రోడ్లను R&Bకి మార్పించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ రోడ్ల మీద జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే అధికారులకు చేతులెత్తి నమస్కారం తెలియజేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డదనేటువంటి మాట చెప్తా ఉన్నా. ఇప్పుడే మాట్లాడుతున్నాను, మోహన్ నాయక్ గారి దగ్గర భూపతి రెడ్డి గారు రిప్రజెంటేషన్ చేసినటువంటి, ఎందుకంటే నేను సిరికొండ వాస్తవుని, ఆ ప్రాంతానికి సమస్యలు చాలా ఉంటాయి. ఆ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం. అనేక రోడ్లు మోహన్ నాయక్ గారి దగ్గర పెండింగ్లో ఉంటాయనేటువంటి విషయాన్ని, మీరు ఫైనాన్స్ పంపించారనేటువంటి విషయాన్ని, ఫైనాన్స్లో పెండింగ్ ఉందనేటువంటి విషయాన్ని హనుమంతరావు గారు ఈ అంశాన్ని ఎప్పుడు మోహన్ నాయక్ గారికి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ద్వారా మా ప్రాంత అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ ఈరోజు మీరు సీఈగా రిటైర్ అవుతున్నాం ఆ విషయాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మనం అందరం ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని, వారి కొడుకు కానీ వారి బిడ్డలు కానీ కోడలు కానీ బంగారం లాంటి విద్యను అభ్యసించి ఈరోజు ప్రపంచంలో వారు చదువుకున్న విద్యను ఈ దేశ అభివృద్ధి పట్ల ఏదైతే వినియోగిస్తున్నారో వారిని ఆశీర్వదిస్తూ హనుమంతరావు గారి కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. And my office, Dada Associates, which is from 35 years here, was first formed by my Hanumantarao Anna. He used to teach us, fight for the justice. మీరు బెడ్ కాకుండా మీ సిన్సియర్గా పనిచేయండి, యూ విల్ హ్యావ్ సక్సెస్ఫుల్. బట్ కొన్ని హర్డల్స్ వస్తాయి, యూ షుడ్ ఫేస్ ద హర్డల్స్ అండ్ బీ బ్రేవ్. ఒకరోజు కూడా మీరు అబద్ధం ఆడకుండా మీరు సక్సెస్ అవుతారు. అదే నమ్ముకున్నాం సార్. ఈరోజు 35 years మీ ప్రొఫెషన్లో ఉంటాను. Now, because of his blessings, I am a Valuers Association Vice Chairman. All this achieved because of his inspiration and his this one, what I mean, guidance, everything, sir. Thank you, Anna. Thank you for your help. ఈ రోజు సన్మాన గ్రహీతలో 30th రిటైర్ అవుతున్నా ఈరోజు ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసినారు. హనుమంతరావు గారికి మరియు మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, తయార్బీన్ అహ్మద్ గారికి మరియు నా కొలీగ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాజేంద్ర కుమార్ గారికి మరి చెప్పారు. యాక్చువల్గా బాగా చేసినా చేయకున్నా రిటైర్మెంట్ రోజు అన్నీ మంచిగా చెప్తూ ఉంటాం. అన్నీ బాగా చేసినాం, చాలా అద్భుతంగా చేసినాం, ఈ మీరు లేదు ఇక్కడ లేదు అనేది సహజంగా చెప్తూ ఉంటాం. కానీ ఇందాక హనుమంతరావు గారి పాప కూతురు ఇద్దరు వాళ్ళ అబ్బాయి చెప్పేది అక్షరాల 100% నిజం. ఎందుకంటే నేను ఈ జిల్లా వాసి అయినప్పటికీ ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇక్కడ నుంచే నా ఎడ్యుకేషన్ అంతా డిజిపల్ హై స్కూల్లో అయింది. నేను ఇక్కడ ఎస్సీకి వచ్చాను 2010-11లో 2 years ఇక్కడ పనిచేశాను. అప్పుడు హనుమంతరావు డిప్యూటీగా ఉండే. అప్పుడు చూశాను వారి పనితనం. కొంతమంది హనుమంతరావుకి ఇష్టపడేవాళ్ళు, కొంతమంది ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఓవరాల్గా మా పక్కనే రాజేందర్ నాతో పాటు ఈగా ప్రమోషన్ వచ్చింది, నాతో పాటు ఎస్సీగా అయింది, చీఫ్ ఇంజనీర్ అందరం కొలీగ్ ఉన్నాం. మేము డైరెక్ట్ రిక్రూట్ డీగా అయినాము. హనుమంతరావు డైరెక్ట్ రిక్రూట్ డీ కాకుండా ఏఈగా చేరినాడు కాబట్టి కొంచెం వెనకబడినాడు. బట్ లాస్ట్లో చీఫ్ ఇంజనీరింగ్ అందరం ఒకసారి చేస్తాము. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మనం చేయవలసిన పని, మన విధి నిర్వహణ, మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏ ఇష్యూనైనా ఈజీగా ట్యాకిల్ చేయగలిగే తెలివితేటలు హనుమంతరావు గారిలో ఉంది. నేను ఎస్సీగా ఉండి వారు అప్పుడు డీగా ఉన్నప్పుడు, నేను అప్పటికి హైదరాబాద్లోనే పనిచేశాను చాలా కాలం.
సో నాకున్న దీంతో టెక్నికల్ నాలెడ్జ్కి ఆయనకు కూడా ఉన్న నాలెడ్జ్ చాలా అంటే ఇంచుమించు సరిపోయేది. ఇంకా ఒక బెట్ ఎక్కువనే ఉండేది హనుమంతరావు, తక్కువ ఎప్పుడు లేదు. అప్పుడప్పుడు మాకు టెక్నికల్ కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చేది. నేను కావాలని కూడా మధ్య మధ్యలో ఇంటరాక్ట్ అయ్యేది, కావాలని కొన్ని టెస్ట్ చేసినట్టు కూడా చేసేది. సో అన్నింటిలో తనకున్న ఆ టెక్నికల్ మంచి స్ట్రాంగ్ టెక్నికల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆఫీసర్. సో అప్పటి నుంచి నేను అనుకున్నాను అంటే ఇలా కూడా ఆఫీసర్లు ఉండాలి, నిజామాబాద్ జిల్లా ఇంకా బాగుపడాలి. హైదరాబాద్ నుంచి 100-150 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంకా అభివృద్ధి చెందలేదు. చాలా చోట్ల మంచి మంచి మరి మన దగ్గర మంచి మంచి లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో చేసిన లీడర్లు కూడా ఉంటాయి. అందరు కష్టపడ్డారు, అందరు బాగానే చేసినారు, చేయలేదని ఎవరు చేయలేదు అనలేము. ఖచ్చితంగా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. అప్పటికి ఇంకా ఇంకా డెవలప్మెంట్లో ఇంకొంచెం భాగస్వామి కావాలి. ఒక ఇంజనీర్గా మనం ఏమైనా చేయగలిగితే మనం కూడా చేయాలి, మన జిల్లా బాగుపడాలి అని మేము ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇందాక తయారీపైన అహ్మద్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా వారి సర్వీస్ మొత్తం ఇక్కడే చేశారు కాబట్టి డెఫినెట్గా ప్రతి చోట ఆయన కాంట్రిబ్యూషన్ కనపడుతుంది. సో ఇంకా ఆ కాంట్రిబ్యూషన్ కంటిన్యూ చేయాలి. ఈరోజు రిటైర్మెంట్తో సరిపోలేదు. కానీ నేను అనుకున్నా మొన్ననే ఒక 1 month వారికి చీఫ్ ఇంజనీర్ వచ్చింది. నేను అనుకున్న కనీసం నాకు తోడు ఇంకో 1 year 2 years అని ఉంటే అద్భుతంగా చేసేవాళ్ళం. ఎందుకంటే నాకు కూడా ప్రేమ ఉంటుంది, మన జిల్లా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అన్నీ వస్తాయి, ప్రపోజల్స్ వస్తాయి. అందరూ ఆనరబుల్ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి వాళ్ళు రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని క్రోడీకరించి మంత్రి గారి ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి శాంక్షన్ చేయించే బాధ్యత మాకుంటుంది. డెఫినెట్గా వారికి కూడా అవసరంలో కన్విన్స్ చేయాలి. వారు ఏం చెప్తే అదే చేస్తాం. అల్టిమేట్గా పొలిటికల్ డెమోక్రసీలో మంత్రి గారి ఆదేశాలే ఫైనల్. కానీ సార్ ఇది నా ఊరు అంటే వారు కూడా ఏమన్నారు, అరే మీ ఊరు మీ జిల్లా చేసుకోండి అంటారు ఎవరైనా. అందులో మా మంత్రి గారు ఇంకా చాలా మంచోడు. అంటే ఆయన 100% పబ్లిక్ మ్యాన్. ఎప్పుడు చూసినా పబ్లిక్ కలకలాడుతూ ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ ఇది మా ఊరు మా జిల్లా పెట్టుకుందామంటే పెట్టుకుంటారు. సో అలాంటి మంచి వ్యక్తి మాకు మంత్రిగా ఉండడం. సో మనకి ఇక్కడ లోకల్ సమస్యలు కొన్ని ఉంటాయి. లోకల్ మనం ఆ భగవంతుడు మనకు ఆ పొజిషన్ ఇచ్చాడు కాబట్టి చేయగలుగుతున్నాం. ఆ పొజిషన్ నుంచి తీసేసిన తర్వాత మనం ఏం చేయలేము. కానీ ఆ పొజిషన్లో ఉన్న రోజులు ఏదో న్యాయం చేయాలి. మన వల్ల ఏదైనా మంచి పని అయితే సంతోషంగా, ఎందుకంటే మనం పుట్టాము ఇక్కడే దక్షిణాలలో చచ్చిపోతే కూడా ఇక్కడ తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారు కాబట్టి డెఫినెట్గా మన జన్మ భూమి పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్లో ఖచ్చితంగా మన ఊరికి మేము ప్రయారిటీ డెఫినెట్గా ఇస్తాం. మా నుంచి ఎంత వరకు చేయగలిగితే అంతవరకు మీకు తోడుగా ఉంటాం. అందులో మన రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు వారి డాక్టర్ అయినా అభివృద్ధిలో చాలా పోటీ పడుతున్నారు. మేమందరం ఎమ్మెల్యేలు వస్తూ ఉంటాం, అది చూస్తూ ఉంటాం. వారు కూడా ప్రతిదీ రిప్రజెంట్ చేస్తారు, ప్రతిదీ ఇది కావాలి అది కావాలని చెప్తున్నారు. వారికి కూడా మేము డెఫినెట్గా తోడైతాం. తప్పకుండా మనం ఇంకా మనకు ఉన్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఈ రింగ్ రోడ్, మన ఎమ్మెల్యే గారు రింగ్ రోడ్ కూడా కావాలన్నారు. సో రింగ్ రోడ్ కోసం కూడా ఆల్మోస్ట్ హనుమంతరావు చాలా వర్కౌట్ చేశాడు. సో వేరే జిల్లాలో కూడా చాలా చోట్ల రింగ్ రోడ్ చేస్తున్నాం. నేను ఆ పేరు చెప్పను కానీ వేరే దగ్గర చేస్తున్నాం. మన జిల్లాలో కూడా ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే దాన్ని నేను అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేశాను. ఆ రోజు నడుచుకుంటే వెళ్ళాము. అంటే మొత్తం పొలం పాటాలి, ఎక్కడ చూసినా ముళ్ళ పాట, ఎక్కడ కూడా రోడ్ లేకుంటే అంత గ్రీన్ ఫీల్డ్ నుంచి తీసాం. దాదాపుగా 150 కిలోమీటర్లు వాక్ చేసి మేము ఫైనలైజ్ చేశాం, నడుచుకుంటూ ఫైనలైజ్ చేశాం. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఈ బైపాస్ ఇక్కడ నుంచి మన ఈనాడు ఆఫీస్ నుంచి ఆ బోధన్ రోడ్ వరకు 11 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఆ సుభాష్ నగర్ దాకా 5 కిలోమీటర్లు, అవతల 5 కిలోమీటర్లు. ఇది ఇక్కడ చుట్టూ కూడా చేద్దాం అనుకున్నాం కానీ మేము అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాం. తర్వాత అంతగా ఎందుకో దాని మీద అంత ప్రయారిటీ ఇవ్వలేదు, బట్ అది కాలేదు. ఖచ్చితంగా భూపతి రెడ్డి గారు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. మీరు అది ఇనిషియేట్ చేయండి సార్, మీకు మేము తోడై ఉంటాము. ఖచ్చితంగా మనం ఈ అవుటర్ రింగ్ రోడ్ చేస్తే మన జిల్లాకు మంచి పేరు వస్తుంది.
తర్వాత మన ఆల్మోస్ట్ రూరల్ కాన్స్టిట్యూన్సీ బాగా ఇదైనట్టు అవుతుంది. తర్వాత హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కంటే ముందు అసలు హైదరాబాద్ గ్లోబల్లో ఎవరు కూడా రికగ్నైజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఈరోజు హైదరాబాద్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ది మొత్తం ఎంటైర్ స్టేట్. మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ వల్లనే తెలంగాణ రాష్ట్రం కింద డిమాండ్ వచ్చింది, ఇంత దానికి ఒక ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పుడు అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అని ఇంకా 350 కిలోమీటర్తో రీజనల్ రింగ్ రోడ్ చేయబోతున్నారు. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా అసలు మొత్తం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేయబోతుంది. అది దాంతోపాటు మనం కూడా ఖచ్చితంగా ఈ రింగ్ రోడ్ కనుక చేసినట్లయితే హైదరాబాద్ లాగా నిజామాబాద్ కూడా ఎంత దూరంలో లేదు, నిజామాబాద్ కూడా మంచి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. మేము మీకు సహకరిస్తాం తప్పకుండా. మీరు కొంచెం ముందు ఉండండి. మీరు నాయకుని అహ్మద్ గారు ఇంకా మన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. అందరూ కష్టపడి లక్కీగా మనకు పిసిసి పదవి కూడా మన జిల్లా నుంచి వచ్చింది. సో మీరందరూ మన మహేష్ కుమార్ గారికి వారి నాయకత్వం మీరు అందరూ పనిచేస్తున్నారు కాబట్టి మీతో పాటు మేము కూడా మీకు తోడైతాం, మీకు సపోర్ట్గా ఉంటాం. ఖచ్చితంగా ఇది అయ్యేదానికి మనం ప్రయత్నం చేద్దాం. సో కమ్ టు హనుమంతరావు గారికి. హనుమంతరావుకు మంచి టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది. డెఫినెట్గా ఆ ముక్కుసూటితనం ఉన్నప్పుడు ఎక్కడైనా కొన్ని సమస్యలు వస్తాయి. వారికి కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఫస్ట్ స్పెల్లోనే ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒకటే పోస్టులో పనిచేసినాడు. తర్వాత అంతా చూస్తే 15 నెలలు మొత్తం అన్ని పోస్టులు చేసేసాడు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ కూడా చేశారు. సో ఇంకా చేయని పదవి ఏమంటూ లేదు. కాకపోతే కొంత డిలే అయింది. అది మన ఫేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, మనం చెప్పలేము. బట్ డ్యూరింగ్ ది జర్నీ రిటైర్మెంట్ అనేది కామన్, ఎవరికి శాశ్వతం కాదు. ఏ పోస్ట్ కూడా ఏ ఎవరు వచ్చినా ఆ టైంకి రిటైర్ కావాల్సిందే. నేను కూడా ఇంకో 4 ఏళ్ళు అయితే నేను కూడా రిటైర్ అవుతాను. సో రిటైర్మెంట్ అనేది కామన్. కానీ మనం ఈ జర్నీలో ఆ 30 ఏళ్ళు 35 ఏళ్ళు మనకు అవకాశం వచ్చిన టైంలో మనం ఎంతవరకు మన జిల్లాని లేకపోతే మన రాష్ట్రాన్ని మనం ఎంతవరకు పనిచేసాం, మన పీరియడ్లో ఏం చేసాం అనేది గుర్తింపు ఉండేటట్టు డెఫినెట్గా హనుమంతరావు ఆ గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ పని చేశాడు, ఆ విధంగా పని చేశాడు నేను భావిస్తున్నాను. నిజంగా చేశాడు కూడా. అందరికీ కూడా నమస్కారాలు. అందరూ మాట్లాడాక నాకు ఒక మీన్ గుర్తుకొచ్చింది. ఎవరు నవ్వుకోకండి, నవ్వుసి నవ్వుకోండి. ఆకాశంలో ఉంటాడు ఆ చందమామ, రోడ్డు సైడ్ బిల్డింగ్స్ ని చూస్తే గుర్తుకొస్తాడు మా హనుమంత్ మామ. ఆకాశంలో ఆ చందమామ ఎలా అయితే వెలుగుతూ వెలుగునిచ్చాడో అలాగే మన రోడ్ సైడ్ బిల్డింగ్స్ ని వెలుగుతూ వెలిగిస్తూ ఉన్నారు. అలాగే అదే కాకుండా మా జీవితాల్లో కూడా వెలిగిస్తూ థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. మా తండ్రితో సమానమే. యాక్చువల్లీ నేను మాట్లాడద్దు అనుకున్నాను. మా డాడీ ఉంటే డాడీ మాట్లాడేవారు. మా డాడీ వాళ్ళు నేనే మాట్లాడుతున్నాను. మా తండ్రితో సమానమైన మామయ్య ఒకటి చెప్పాలనుకుంటున్నాను. విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమే, మనకి కాదు. మీరు ఈ సేవలని సమాజంతో పాటు మన కుటుంబానికి కూడా ఇలాగే కంటిన్యూగా సేవలని అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, థ్యాంక్ యూ. ఈరోజు హనుమంతరావు గారి రిటైర్మెంట్ అంటే ఒకవైపు ఆనందం వస్తుంది, ఇంకోవైపు బాధ వస్తుంది. అయితే ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉర్దూ అకాడమీ చైర్మన్ సాహిబ్ నందాన్ గారు, అదేవిధంగా మా కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి వ్యక్తి, మరి కులాస్పూర్ తాండాకు చెందినటువంటి వ్యక్తి మోహన్ నాయక్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, భోజన గారు, మరి అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, రాజేందర్ కుమార్ గారు, నమస్కారాలు. మరి హనుమంతరావు గారు రిటైర్ కావడం, మరి వారికి ఫస్ట్ ఒక
అంటే ఒక ప్రెసిడెంట్ చేసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. హనుమంతరావు గారితో నాకు చాలా రోజుల నుండి అనుభవం ఉంది. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను ఇక్కడ నర్సింగ్ హోమ్ నడిపించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పేరెంట్స్ కానీ వాళ్ళ చిన్నమ్మలు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. పెద్ద డీసీ గారు ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా అంత వ్యవహారాలన్నీ కూడా హనుమంతరావు గారు నడిపించేవాళ్ళు. సో వాళ్ళ పెద్దమ్మది మా ఊరి మా సొంత ఊరు కాబట్టి వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ అసోసియేషన్గా ఉండే. సో ఇలా ఫ్యామిలీలో నేను చాలామందికి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది, సర్జరీస్ హాస్పిటల్స్లో. సో ఈ హనుమంతరావు గారితో అనుబంధం ఒక ఇంజనీర్గానే కాకుండా మన కుటుంబ సభ్యులు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా జరిగిందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. మరి వాళ్ళు ఇంకా ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో అని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజులకే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కుగా ఇవాళ చూస్తా ఉన్నాం. వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కోడలు కానీ మాట్లాడే విధానం ఏంటంటే నిజంగా ఒక ఫాదర్ ఫిగర్ వాళ్ళ కుటుంబానికి అందరికీ అన్నదమ్ములకు కానీ అక్కడికి కానీ పిల్లలకు కానీ వాళ్ళందరూ కూడా ఒక గైడెన్స్గా ఒక మెంటర్గా వాళ్ళు చేశారు. మరి చాలామంది ఇంజనీర్లు ఉంటారు. ఆయన ఇంజనీర్ మాత్రమే కాదు కదా, అంటే సంఘ సేవలో ముందుండి ఒక ఎక్స్పర్ట్ అనమాట. నిజంగా కూడా అంటే నేను చాలామంది ఇంజనీర్లు చూసాను కానీ ఇది మా పని అని నెత్తి వేసుకొని చేసేటువంటి అంటే ఈ మనస్తత్వం ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి హనుమంతరావు గారు ఇప్పుడు పాపం నాకు ఇంత తొందరగానే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నాయి కదా, మనము పేపర్లో కూడా చూసాం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఇంటలెక్చువల్స్ గ్రూప్ అందరూ ఏదైతే ఉందో వాళ్ళ సర్వీసింగ్ అసలు 65 చేయాలని చెప్పి పేపర్లో కూడా ఆర్టికల్ రాసి. ఎందుకంటే మనకు ఇప్పుడు మోర్ ద ఎక్స్పీరియన్స్ పీపుల్ మోర్ అవుట్పుట్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా అమెరికాలో కానీ చాలా వేరే కూడా కంట్రీలో మోస్ట్ ఆఫ్ ద సీఈఓస్ కానీ ఆల్ ద అడ్వైజర్స్ కంపెనీస్ లేకుంటే ఇప్పుడు మనకు బయట ఉన్నాడు ఈ ఆల్మోస్ట్ నియర్ 80. సో అట్లా మోడీ గారు ఉన్నారు 75 years ప్లస్ ఉంటాడు. మరి ఎంప్లాయీస్ ఎందుకో రిటైర్మెంట్ పెట్టినా అది కూడా 50 ఏళ్ళు అంటే మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా 60 ఏళ్ళ తర్వాత ఒక 40-45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గల మన సమాజానికి కానీ గవర్నమెంట్ కానీ యూజ్ చేయడం కూడా అవుతుంది. కాకపోతే అది సహజం కాదు కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ సైడ్ కానీ యూనివర్సిటీ సైడ్ కానీ చాలా మటుకు టీచింగ్ సైడ్ 65 years చేసారు రిటైర్మెంట్. సో ఇంజనీరింగ్ సైడ్ కూడా చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా వాడుకోవచ్చు అని చెప్పి అంటే కోరుకుంటూ మరి అదేవిధంగా ఇవాళ నిజంగా డిపార్ట్మెంట్లో నేను వచ్చిన 9 నెలల్లోనే ఎమ్మెల్యేగా అప్పుడు ఎంతమంది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు దీనికి ఒక ఫ్రెండ్గా ఒక ఇంజనీర్గా కాకుండా ఫ్రెండ్గా మేము కూర్చొని డిస్కస్ చేసి అసలు మా అంతా కూడా రూరల్ ఏరియా మా కాన్స్టిట్యూషన్ కూడా చాలామంది చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. దగ్గర ఒక 100 తాండాలు ఉన్నాయి, మరి ఇంకొక 100 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా మనం కనెక్ట్ చేయాలి, రోడ్స్ అనే విధంగా ఇవి ఉన్న పిఆర్ రోడ్స్ కూడా మరి ఎట్లా ఆర్ఎంపీలో మార్చాలి. మరి నిజామాబాద్ కూడా మరి ఇంకా పెద్ద సిటీ మరి ఇంకొక రింగ్ రోడ్ లేదని చెప్పి మేము అన్నీ ఆలోచించుకొని మరి ఒక రింగ్ రోడ్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అన్ని తాండాలు కూడా కనెక్టివిటీ రోడ్స్ ఉన్న రోడ్స్ చాలా రోడ్స్ కూడా 2 ఆర్ఎంపీ రోడ్ల మధ్య ఉన్న పిఆర్ రోడ్ దగ్గర కూడా ఆర్ఎంపీగా కన్వర్ట్ చేద్దామని కూడా అన్ని కూడా మేము ఆలోచించుకొని విజయవంతంగా చర్చించడం జరిగింది. దాంట్లో మరి ఇంకా నాకు అదృష్టమైందంటే నేను ఎమ్మెల్యేగా ఉండడము, మనకి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా మోహన్ నాయక్ గారు కూడా ఉండడం, అది కూడా ఇన్ఛార్జ్ రోడ్స్ మనకు మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఇప్పుడు దాన్ని కూడా ఎప్పుడు సహకారం అందిస్తాను మీకు. తప్పకుండా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పారు. మన నిజామాబాద్ పట్టణానికి రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా నా టర్మ్లో కంప్లీట్ అయితే నాకు అదృష్టవంతుడు ఉంటాడు. మరి మనకేమైనా మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంచి మంత్రి కూడా ఆరోగ్య మంత్రి కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మనకు సపోర్ట్ ఇంజనీర్ ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ పట్టణానికి తప్పకుండా రింగ్ రోడ్ కంప్లీట్ చేసుకున్నామని చెప్పి అదేవిధంగా కాన్ఫరెన్స్లో ఉన్న రోడ్స్ అన్ని కూడా డబుల్ రోడ్స్ 4 ట్రాక్ మరియు సింగిల్ రోడ్స్ డబుల్ రోడ్గా మనం అన్ని కూడా కన్వర్ట్ చేసుకున్నాం. అన్ని కూడా హై లెవెల్ బిల్డింగ్స్ మేము ప్రమోట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ కాజ్వేస్ ఇంకా మళ్ళీ ఇంకేదో ఈ పైప్ లైన్ వేసేసి ఇంకా మళ్ళీ చెత్త జరుపుకొని మళ్ళీ రోడ్ మీద నీళ్ళు పోయి వర్షాకాలంలో కాకుండా కూడా వన్స్ ఫర్ ఆల్
లాంగ్ టర్మ్లో మనం ప్లాన్ చేసుకొని అది కూడా హై లెవెల్ బ్రిడ్జెస్ లేకుంటే మొత్తం కూడా అంటే బ్రిడ్జెస్ మనం ప్రపోజిస్తామని చెప్పి డిస్కషన్ కూడా చేసుకున్నాం. మరి ఇవాళ చాలా హ్యాండీగా ఉంటారనుకున్నాం. తను రిటైర్ కావడం మనకి నిజామాబాద్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఒక హ్యాండ్ కావాలనే సహాయం అయితే మరి వాళ్ళందరూ కూడా మరి అయినా కానీ చెప్తా ఉన్నాం సార్ రిటైర్మెంట్ అయినా కానీ మీరు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా నేను చేసి పెడతాను సార్ మీకు మీరు ఏదన్నా నాకు పిలవడం చెప్తున్నాను. నిజంగా ధన్యవాదాలు అన్నమరావు గారికి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే కూడా అందరూ ఒక మెంటర్గా ఉండాలను. మరి ఈ సందర్భంగా మరి రిటైర్ అయినా కానీ మరి శేష జీవితంలో ఇంకా ఎన్నో సామాజిక సేవ చేస్తూ మరి ఆయుష ఆరోగ్యంతో మరి వాళ్ళ కుటుంబానికి రకరకాల సమాజానికి మరి మాట్లాడే కూడా గైడెన్స్గా ఇంజనీరింగ్ సర్వీస్ గైడెన్స్గా ఉంటారని చెప్పి వాళ్ళకి మంచి ఇంకా ఫ్యూచర్ ఇంకా భవిష్యత్తు ఉండాలి, ఆయుష ఆరోగ్యాలు ఉండాలి, దేవుడు చల్లగా చూడాలి వాళ్ళ కుటుంబాన్ని వారిని చెప్పి మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి నన్ను పార్టిసిపేట్ చేసి మరి ఇక్కడ భాగస్వామ్యం చాలా ఆనందంగా ఉంది. వారికి మంచి ఆయుష ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలి, మనశ్శాంతి ప్రసాదించాలి, మన కుటుంబం చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలని దేవుడు మరొకసారి ప్రార్థిస్తూ చదువుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు కీర్తిశేషులు గజవాడ వందనాలు గుప్తా మరియు గజవాడ లలిత గారిని స్మరించుకుంటూ నా ఎక్స్పీరియన్స్ ఇప్పటికే కాలాతీతమైంది. ఓన్లీ 2-3 విషయాలు చెప్పి సెలవు తీసుకుంటాను. మనం ఏ పని చేసినా కానీ శ్రద్ధగా కమిట్మెంట్తో చేయాలి. అయితే నేను చిన్నప్పుడు గీతా కాన్వెంట్ స్కూల్లో చదివినాను. అప్పుడు గంగాదేవి టీచరు, నరసింహారావు గారు, శ్రీధర్రావు గారు వాళ్ళు మాకు భగవద్గీతని అన్ని నేర్పించినారు. ఫస్ట్ ఏం చదివినా క్యారెక్టర్ అనేది ఉండాలని మాకు గీతా కాన్వెంట్లో అలవాటైంది. తర్వాత మాణికోంలో వైద్య సంఘంలో చదవడం జరిగింది. మా కుటుంబంలో మా ఫాదర్ ఒక్కడే ఎక్కువ చదివింది. అది ఆయన పీఈసీ చదివినప్పుడు. తర్వాత మా ఇంట్లో విద్య అనేది వచ్చిందంటే అది మా తాతగారి పుణ్యమే అనుకుంటాను. ఆయన మాణిక్మోహన్ స్కూల్కు ల్యాండ్ డొనేషన్ చేసినాడు. మా తాత పేరు మాణిక్యం గుప్తా, అందువల్ల దాన్ని మాణిక్మోహన్ అని పేరు పెట్టినారు. ఆ పుణ్యం వల్లనే అనుకుంటా నేను మా ఇంట్లో అందరికీ కూడా విద్య అబ్బింది. విద్యతో పాటు క్యారెక్టర్ కూడా మా అన్నదమ్ములకు కానీ పిల్లలకు కానీ అందరికి వచ్చింది. దానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. అయితే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లోనే మా ఫాదర్ గారు చనిపోయినారు. తర్వాత మా అమ్మగారు మమ్మల్ని తను చిన్న వయసులోనే ఆమె భర్తను కోల్పోయినా కానీ ఆమె 2013లో చనిపోయింది. అప్పటి వరకు మా అందరినీ పెంచి పెద్ద చేసి ఒక మంచి మార్గంలో పెట్టిన ఘనత మొత్తం మా అమ్మకే దక్కుతుంది. నేను ఆర్ఎండ్బిలో చేరి 38 సంవత్సరాల 7 నెలల సర్వీస్ కంప్లీట్ చేసుకుంటున్నాను. సోమవారం వరకు మనం ఎన్నో వర్క్స్ చేస్తాము. కానీ మనకు వర్క్ చేయాలంటే ఈ సమాజంలో కానీ ఏ ప్రాంతంలో కానీ డెవలప్ కావాలంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ప్రోగ్రామ్ చేయాలని కానీ పొలిటికల్ వీల్ ఉండాలి. అంటే పవర్లో ఉన్న వాళ్ళకు దాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళ ప్రాంతాన్ని వీలు ఉండాలి. అలాగే మా ఆఫీసర్స్ కూడా పనిచేసే స్కిల్ ఉండాలి. ఈ 2 ఉంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. నాకు ఉద్యోగం చేరిన కొత్తలో ఈ సత్యనారాయణ గారు మినిస్టర్గా ఉండే నేను కామారెడ్డిలో ఇన్వెస్టిగేషన్ డివిజన్లో చదివినాను. దాని తర్వాత నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే వారు కూడా ప్రోత్సహించినారు. అప్పుడు తెలుగు బాల మహిళా ప్రాంగణము, అరక్పార్టీస్ కాంప్లెక్స్ అవన్నింటిలో కూడా నేను పేపర్ వర్క్ డిజైన్ చేసినాను సర్క్యులర్స్లో ఉంది. వారి తర్వాత శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు కూడా నేను కష్టపడతానని గ్రహించి ఆయన యాక్చువల్గా కొందరికి ఆయన సత్యనారాయణ క్లోజ్ సార్ అని చెప్పిండు. ఆయన నన్ను గెస్ట్ హౌస్ పిలిపించి 3-4 గంటల వరకు అపాయింట్మెంట్ చేయలేదు. అంటే నేను అట్లే ఓపీ కూర్చున్నాను. తర్వాత బయటకు వచ్చి ఏం బాబు నువ్వు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాను సార్ మీరు రమ్మన్నారంటే అంటే అది వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అని లోపలికి తీసుకొని నీకు డి సత్యనారాయణ గారు తెలుసా అన్నారు. సార్ తెలుసు, నాకు పోస్టింగ్ ఆయనే వేయించింది నిజామాబాద్కు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అన్నారు. అప్పుడు ఆయన వెంటనే సోఫాలో చేసి నన్ను దగ్గర తీసుకొని నాకు డి సత్యనారాయణ తెలియదు అది అని చెప్తే మాత్రం ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. మెయిల్ చేసుకోలేదు, మర్చిపోలేదు చూడు, అది నాకు బాగా నచ్చింది, నువ్వు పని చేసుకోపో, ఇప్పటి నుంచి నేను కూడా నీకు ఒక సపోర్ట్గా ఉంటానని చెప్పినారు. అయితే క్యారియర్లో నేను ధర్మపురి శ్రీనివాస్ గారి దగ్గర
మరి అట్లాగే సంతోష్ రెడ్డి సార్ దగ్గర, సురేష్ రెడ్డి గారి దగ్గర, మాధవ్ గారి దగ్గర, బాబుఖాన్ సార్ దగ్గర వీళ్ళందరూ మంత్రులు ఉన్నప్పుడు మరి పోచారం గారి మంత్రులు ఉన్నప్పుడు కూడా నేను ఆర్ఎండ్లో వర్క్ చేయడం జరిగింది. అందరూ కూడా నా కష్టపడే తత్వాన్ని చూసి పనిచేసేదానికి అందరూ ఎంకరేజ్ చేశారు. వారికి సభాపూర్వకంగా నేను నా మనస్పూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే నాకు నా సర్వీస్లో మొత్తం సంతోషాన్ని ఎన్నో బ్రిడ్జ్లు కట్టినాము, ఆర్ఓబీలు కట్టినాము, ఆర్ఈబీలు కట్టినాము, రోడ్లు వేసినాము. కానీ 2 ప్రాజెక్టులే నాకు మనస్సు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఒకటి ఏంటంటే నేను 2వ తరగతి 3వ తరగతి ఉన్నప్పుడు కూడా చూస్తున్నా, మన లంకామాల దగ్గర గేట్ పడ్డప్పుడు ఆ గేట్ తీస్తే అప్పుడు మహాభారత సీరియల్ వస్తుండే టీవీలో. ఇటు కౌరవులు అటు పాండవులు మహాభారత యుద్ధం జరిగినట్టు ఉంటుండే. అది ఎప్పుడు ప్రాబ్లమే ఉంటుండే. ఆ బ్రిడ్జ్ కడతామని చెప్పి అప్పటికి 4 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, బ్రిడ్జ్ కాలేదు. ఒక బ్రిడ్జ్ కట్టిండ్రు, అది కొజాకాలి దగ్గర కట్టిండ్రు, రైల్వే వాళ్ళు 30 లక్షలతో స్లాబ్ చేసారు, అన్ని అప్రోచ్ కాలేదు. అది ఇప్పటికి కూడా ఆ మాన్యుమెంట్ అట్లే ఉంది. ధర్మపురి శ్రీనివాస్ గారు అప్పుడు ఆ బ్రిడ్జ్ చేయాలంటే మాకు సిటీ దగ్గర చేయాలంటే తెలియదు. మా డిపార్ట్మెంట్లో కూడా ఎట్లుంటుందంటే మా ఐఆర్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ ఒక ఏడాదికో 2 ఏళ్ళకి వచ్చిపోతాము, మాకు అంత ఇంట్రెస్టింగ్గా చేయాలని ఉండదు. అయితే నేను ఇక్కడే ఉండిపోయినా కాబట్టి నేను రైల్వే స్టేషన్ నుంచి ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు పట్టాల కొన్ని నడుచుకుంటా పోయినా. అప్పుడు నాకు చూస్తే ఇప్పుడు ఎక్కడైతే మనం బ్రిడ్జ్ కట్టామో అక్కడ పట్టాలు రోడ్ లెవెల్ కంటే 2.5 మీటర్స్ కిందికి ఉన్నది. అంటే మన అటు ఇటు అప్రోచ్ లైన్ తగ్గిపోతుంది. అట్లా ఆలోచించి చెప్పి దాని ప్రపోజల్ తయారు చేసినాము. అయితే ఆ ప్రపోజల్ గవర్నమెంట్కి పోయిన తర్వాత రైల్వే వాళ్ళు సింపుల్గా ఇది స్టేషన్ దగ్గర ఉంది, ఫ్యూచర్లో స్టేషన్ ఎక్స్పాండ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పినారు. మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ అప్పుడు శ్రీనన్న గారు గెస్ట్ హౌస్లో పిలిపించి మా డిపార్ట్మెంట్లు అందరినీ పిలిపించారు. అప్పటికే మా ఇంజనీర్లు డిగ్రీలు ట్రాన్స్ఫర్ అయిపోయినా నేను ఒక్కరికి మాత్రం కామన్గా ఉన్నాను. మళ్ళీ అప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. టెక్నికల్ అయితే డిజైన్ ఏం లేదు. మళ్ళీ నేను చేపట్టుకొని రైల్వే స్టేషన్ పోతే రైల్వే స్టేషన్ వారు ప్లాట్ఫామ్ డీటెయిల్స్ అవి ఏమంటే మా దగ్గర లేవన్నారు. మళ్ళీ ప్లాట్ఫామ్ నెట్ కొలిసి ఆ ప్లాట్ఫామ్ ఇళ్ళ నుంచి ఇప్పుడు ఏదైతే లెవెల్ క్రాసింగ్ ఉందో అక్కడ దాకా కొలిసినాము. కొలిస్తే ఇంకా 4 ప్లాట్ఫామ్లు కట్టచ్చు. అయితే అప్పుడు చెప్పినాను సార్ లెటర్లో ఈ 100 సంవత్సరాలలో రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్స్కి ఎక్స్టెండ్ చేయాలంటే ఇంకా 4 ప్లాట్ఫామ్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు కట్టబోయే బ్రిడ్జ్ సైడ్ దగ్గరికి రాదు. కాబట్టి ఫ్యూచర్ ఎక్స్పెన్షన్కు ప్రాబ్లం రాదని రాయండి సార్ అంటే ఆయన రాసి పాపం నన్ను ఒక జైలుగా తీసుకోలేదు. ఒక తన స్నేహితుడుగా అప్పుడు జాఫర్ షరీఫ్ గారు రైల్వే మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడికి తీసుకుపోయి ఇదే ఆర్గ్యుమెంట్ పెడితే మాకు 2 డేస్లో క్లియరెన్స్ వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి చిన్న పోస్టా పెద్ద పోస్టా అని చూడద్దు, పనికి వస్తారా లేదా అని చూడాలి. అయితే ఇవాళ చాలా మంది లీడర్లలో ప్లస్ ఈ ఐఏఎస్లలో కూడా ఆ విషయం లోపించింది. చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఇప్పుడు మన జిల్లాలో సార్ భూపతి రెడ్డి గారు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇట్లా ఆఫీసర్స్ ఎవరు పనిచేస్తే వాళ్ళని గుర్తిస్తున్నారు. దానివల్ల మస్తు పని అవుతుంది. అలాగే ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేసినప్పుడు దానికి 3 కోట్ల అయింది ఎస్టిమేట్. అప్పుడే విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి పోయి నన్ను తీసుకొని పోయింది. 3 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి శ్రీనివాస్ గారు, మనము ₹1.80 కిలో బియ్యం కూడా డిక్లేర్ చేసినాము. అప్పుడు బడ్జెట్ ఎంత 10,000 కోట్లే ఉంటుంది స్టేట్ బడ్జెట్. మళ్ళీ అప్పుడు శ్రీనివాస్ గారు విజయభాస్కర్ రెడ్డి గారి బర్త్డే రోజు నన్ను ఇంకా కొంతమంది వేరే ప్రముఖులను అందరూ తీసుకుపోయి ఆయనకు కేక్ పంపించిండు. పంపించిన తర్వాత చెప్పిండు, సార్ సీడీఎఫ్ ఫండ్స్ 50 లక్షలు ఉన్నాయి సార్ నాకు. అదే వేరే వాళ్ళు ఏం చేస్తారు 50 లక్షలు ఒక 500-600 సంఘాలకు ఇచ్చేస్తే 500-600 ఇంటూ ఒక 50 ఓట్లు వాడా కానీ నాకు ఓట్లు వాడితే ఆలోచిస్తారు. కానీ అక్కడ ఆలోచించలేదు. నిజామాబాద్లో ట్రాఫిక్ ప్రాబ్లం పోవాలని ఆ 50 లక్షలు రైల్వే గురించి అట్లాగే మార్కెట్ కంపెనీ నుంచి 50 లక్షలు అంటే ₹1,00,00,000 ఇంకో ₹1,00,00,000 వేరే స్కీమ్ నుంచి డైవర్ట్ చేసి ఇది స్టార్ట్ చేయండి సార్, మీరు ఈ బడ్జెట్లో ₹1 ఇవ్వండి స్టేట్ గవర్నమెంట్ నుంచి, నెక్స్ట్ బడ్జెట్లో ఇవ్వండి అని చెప్పి కన్వీన్ చేస్తే ఆయన బర్త్డే రోజు ఆ రిప్రజెంటేషన్ శ్రీనివాస్ మీరే రాయలు ఏం రాయని ఎండార్స్మెంట్ నేను సంతకం పెట్టాను. ఇది ఇప్పటికీ మీరు ఫైల్ వెరిఫై చేయండి. ఎండార్స్మెంట్ రైటింగ్ అంతా శ్రీనివాస్ గారు చేసుకోవడం ఉంటుంది, కింద విజయభాస్కర్ రెడ్డి గారు సంతకం ఉంటుంది. ఆ విధంగా ఆ బ్రిడ్జ్ చేసినాము. నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. అట్లాగే నిజామాబాద్లో మున్సిపల్ రోడ్లు బస్ స్టాండ్స్ ఉండడం చాలా అనుమానంగా ఉంటుండే. నేను జేఏగా అంటే 90s మాట చెప్తున్నాను. అట్లా మున్సిపల్ రోడ్స్ కూడా ఆర్ఎండ్కి ట్రాన్స్ఫర్ చేయించి సిఆర్ఎఫ్ కింద దాని కింద డెవలప్ చేయించారు.
వాళ్ళ ఇంట్లో మెయిన్ అయితే 2008లో నిజామాబాద్లో ఒక బైపాస్ రోడ్ ఉండాలని చెప్తే నేను టీఎన్యూఎస్ ప్రస్తుత ప్రెసిడెంట్ అలికా విషయం ఉన్నాను. వారు సర్వేలు ఉండే నేను ఇక్కడ నువ్వు నడుచుకుంటా బురదలోంచి సర్వే చేసి ఈ అలైన్మెంట్ ఫైనల్ చేసినాము. ఇవాళ హైదరాబాద్ ఓవరాల్ ఎట్లయితే గేమ్ చేంజర్ ఉందో మన నిజామాబాద్కి ఈవెన్ వార్షికంగానే పూర్తయినా కానీ 6-3 రోడ్ నుంచి గోదావరి రోడ్ కలుస్తుంది. ఆ రోడ్ చేయబట్టి ఆ ఏరియా ఎంతో డెవలప్ అయింది. మన సిటీలో కూడా ట్రాఫిక్ న్యూసెన్స్ తగ్గింది, పొల్యూషన్ తగ్గింది, మొత్తం హెవీ వెహికల్స్ పోయేటన్నీ కూడా సిటీలో రాకుండా ఆ రోడ్డు మీద బయటకు పడుతుంది. అట్లా మనకు సంతృప్తినిచ్చిన ప్రాజెక్టులలో ఈ రెండాన్ని నేను సగర్వంగా చెప్పుకుంటాను. అట్లాగే అది ఒక ఏరియా డెవలప్ కావాలంటే ఆ ఏరియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ మ్యాచ్యూరిటీ లెవెల్ ఉండాలి. మ్యాచ్యూరిటీ లేకుండా సంకుచిత భావాలు ఉంటే చాలా కష్టమవుతుంది. నాకు లైఫ్లో ప్రతి లీడర్ కానీ ప్రతి పొలిటీషియన్ కానీ నాతో పనిచేస్తున్నాను, నేను కష్టపడే అట్లా. దురదృష్టం ఏంటంటే గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు, ఆయన ఏ విషయంలో కోపం ఉండదో తెలియదు కానీ ధర్మపురి అరవింద్ గారు ఎంపీ రాగానే రివ్యూ మీటింగ్కు మా ఎస్సీ గారు అఫీషియల్గా మమ్మల్ని మెమో ఇస్తేనే నేను పోతే నాకు ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా చేసినా నేను బాధపడలేదు. కాకపోతే ప్రమోషన్ కూడా నా నేను దాపింది. ఆయన ఎంత మరి మ్యాచ్యూరిటీ లెవెల్ ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మోహన్ నాయక్ గారు మన జిల్లా వాసి, నేను మన జిల్లా వాసి. నాయక్ గారు ప్రమోషన్ కూడా 3 ఏళ్ళు ఆపిండు. కాకపోతే నేనేం బాధపడలేదు. తన కూడా ముక్కుసుడు వ్యక్తి లాస్ట్ సాధించేలాగా ఆయన అదే పట్టుదలతో ఉన్నారు. నేను కూడా కోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా ఆర్డర్స్ వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ కూడా ఆయన ఒబే చేయలేదు. అయితే అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది. ప్రస్తుత మంత్రి కోమటి రెడ్డి గారు నేను నిజంగా సభాముఖంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఆయన మంత్రి కాగానే మా సెక్రటరీ గారు రాజు గారు వెళ్ళి ఇది కాంటెంప్ట్ చేస్తుంది సార్, డిసెంబర్ 23 లోపల ఇది ఇంప్లిమెంట్ కాకపోతే మాకు కూడా బాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ అన్నారు. ఇదే మాట పాత మంత్రి గారికి చెప్తే ఏ పైరేట్ చేసుకుంటారో చేసుకో, కేసు పోస్ట్పోన్ చేయించాడు. పాపం కోమటి రెడ్డి గారు నేను ఆ రోజు గుజరాత్లో ఉన్న ఐఆర్సీ మీటింగ్లో మోహన్ నాయక్ గారు గుజరాత్లో ఉన్నాడు. కానీ ఆయన ఫస్ట్ ఫైల్ అట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ముందు చేయాలని అని చెప్పి ఫస్ట్ ఫైల్ నాదే సంతకం పెట్టిందంట. ఇది నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి ఇవాళ అంత మంచి మనసున్న కోమటి రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మీకు గుర్తుంటుంది, మన దగ్గర వెంకటేశ్వర గారి ఎంఈ ఉన్నాయి మున్సిపాలిటీలో. ఆయనకు ఒక తప్పుడు కేసులో ఎక్కిస్తే అవమానం భరించలేక 5వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ వెంకటేశ్వర్లు కూడా మా జూనియర్ కాలేజ్ ఆర్ఈసీలో. అయితే ఆయన కూడా ఆ రోజు కోమటిరెడ్డి గారు వచ్చి అంత్యక్రియలు దాకా ఉండి ప్రెస్ మీట్లో చెప్పిండు, ఈ అబ్బాయి మా దగ్గర కమిషనర్గా పనిచేసాడు, ఆయన ఇన్ఛార్జ్ కమిషనర్గా, అప్పుడు సైకిల్ మీద తిరిగిండు అని చెప్పిండు. తర్వాత ఆ రోజు వాళ్ళ భార్య పిల్లలు రావాలంటే బస్సుకు వచ్చారు. అంటే భర్త లేకపోతే నల్గొండ నుంచి నిజామాబాద్ రావాలంటే బస్సుకు వచ్చారు. వాళ్ళ పేరు తులం బంగారం లేదు. అసలు వెంకటేశ్వర్లు కూడా ఈ అంటే సంకుచిత భావాలకు బలైపోయింది ఆయన. అయితే మనం ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ వస్తే ధైర్యంగా ఉండాలా, ఏం చేయాలా, మళ్ళీ మనం ముందుకు పోవాలా. అంత నాకు ఇచ్చేసినా కానీ ఇవాళ కూడా ఈ వేదిక మీద ప్రశాంత్ రెడ్డి గారు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలా. ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా మంచి పనులు వస్తే ఇట్లాంటి ఇమ్యాక్సివ్ పనులు చేయకుండా మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిండ్రు. మరియు మా విజయప్పుడు ఈ ప్రోగ్రామ్ చంద్రశేఖర్ గుప్తా గారు, మేము మా అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇచ్చినట్టు ఫీల్ అవుతలేము. వాళ్ళు మా బిడ్డని సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకుంటారు. నాకు నిజంగా కూడా భగవంతుడు మా అమ్మ ఆశీర్వాదంతో ఇద్దరు ఇయ్యంపులు అట్లనే దొరికారు. మా కోడలు కూడా అంటే మా ఇంటికి ఇద్దరు బిడ్డలు బయటకు పోతే ఒక బిడ్డ ఎందుకు వచ్చినట్టు మాకు ఉండదు. భగవంతుడు మాకు అన్ని రకాల మంచి చేసాడు. ఇప్పటికి కూడా సార్ మీరు నాకు అవకాశం ఇస్తే నాకు అఫీషియల్ ఏమవసరం లేదు, ఏ సర్వీస్ ఉన్నా కానీ నేను ఇన్వాల్వ్ అయ్యి మన జిల్లా డెవలప్మెంట్ చేస్తా సార్. అంటే ఒకటే రిక్వెస్ట్ సార్, కొందరు ఆఫీసర్స్ మాట తీరు నచ్చకపోవచ్చు, కానీ నాకు మాట తీరు నచ్చలేదు, లేకపోతే నాకు నమస్తే సరిగ్గా పెట్టలేదని చెప్పి మీరు అట్లా ఆలోచించారు. నాకు తెలుసు, దయచేసి పొలిటికల్ లీడర్ నాకు ఆలోచించారు. ఒక వ్యక్తి నమస్తే పెట్టినంత మాత్రాన వాడికి పనివాడు ఉంటే వాడికి పని చేసుకోవద్దని కాదు. ఎవరైతే మీకు వంగి సలాం చేస్తారో వాడికి పని రాదు, వాడికి నిజాయితీ ఉండదు. పవర్లోకి వెళ్ళి మీరు రోమనే తెల్లాలి ఇంకోటి 20 మంది సలాం చేస్తారు.
మళ్ళీ మీ గురించేదే చెప్తాడు. కాబట్టి మీరు పని ఎవరు చేస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు సేవలు తీసుకోవాలని, సమాజం కూడా ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని కోరుతూ, మరియు ఈ మనకి ఇంత ఘనమైన వీడుకోలు చెప్పడానికి మా సురేందర్ అన్న, మా సల్మాన్, మరి మా మిత్రుడు ప్రవీణ్, వీళ్ళందరూ కూడా సాయి పట్టు సాయి నేను చెప్పిన ఉద్దయా ఇంత పెద్ద ఎందుకంటే లేదు సార్, మేము మీ సేవలను గుర్తించినాము, మీరు మాకు ఒక ఆఫీసర్లా కాదు ఒక కన్న తండ్రిలాగా చూస్తుందని చెప్పేసి ఇచ్చేసిండు. వాళ్ళకి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మా ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారు పర్సనల్గా పోయి చెప్పలేదు, నేను ఖాళీ ఫోన్లో చెప్తే ఆయన కానీ భూపతిరెడ్డి గారికి వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లాగే ఇంకొక వ్యక్తి నేను మర్చిపోవద్దు, నేను ఎస్సీ ప్రమోషన్ నోట్ అప్రూవ్ అయినాక కూడా నాకు ప్రమోషన్ రావడానికి చీఫ్ ఇంజనీర్గా రావడానికి కూడా నా నేటి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు శ్రీ గౌరవనీయులు శంకరయ్య గారు కూడా ఆ ఫైల్ ఎంబడి ఎందుకంటే ఇలా ఉన్నదే ఒక నెల సర్వీసు, మళ్ళీ ఒక 2 రోజులు లేట్ అయితే కూడా చీఫ్ ఇంజనీర్గా 2 రోజులు ఆయన సర్వీస్ తక్కువ అవుతుందని చెప్పి ఆయన కూడా ఎంబడి నాకు కరెక్ట్ 30వ తారీఖు 31 నాడు ఆ సీట్ ఖాళీ అయింది, 31 సాయంత్రం ఆ సీట్ మీద నన్ను కూర్చోబెట్టారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. మళ్ళీ ఇంకోటి మర్చిపోద్దు, నేను ఇంత కష్టపడ్డా అంటే పైకి వచ్చినా అంటే మా అమ్మ, తర్వాత మా భార్య సరళ, మనం ఎంత మంచిగా ఎంత కష్టపడ్డా ఇంటికి పోయారు భార్య అని ఇప్పుడు వస్తావా, ఏం తెచ్చినావు, నాకు చీర కొనలే, అది కొనలే అని ఇంత వంటలు పెడితే మనం ఏం చేయలేం, ఏం బతుకు అనిపిస్తుంది. కానీ నేను ఎంత కోపంగా వచ్చినా ఏ విధంగా వచ్చినా కానీ ఆమె ఒక కుషన్. నిజంగా నాకు తల్లి తర్వాత తల్లి మా సరళ. అట్లాగే మా పిల్లలు కూడా నాకు యాక్సెప్ట్ చేసి ప్రాబ్లం చేసినా కానీ మా పిల్లలు డాడీ డోంట్ గివ్ అప్ కరేజ్, మీరు కరెక్ట్ ఫైట్ చేయాలి, మనం ఏం తప్పు చేయలేదని చెప్పారు. దేవుడి దయ వల్ల నేను కొట్లాడినా, ఒక 4 years కోర్టులో కొట్లాడినా, ఆ కోర్టులో కేసు కొట్టేసాను, నాకు అభయోగాలు తప్పని జరిగింది. తర్వాత మా పిల్లలు ఇచ్చిన మనోధైర్యము, మా అమ్మ ఆ టైంలో కూడా మీ 7th class చదువుతుంది కానీ మాకు 8th class వరకు అని చెప్పేది మా అమ్మ మాకు. ఇప్పుడు కూడా నేను మా అమ్మని స్మరించుకొని మా నాన్నని స్మరించుకొని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.